ఈ ముచ్చట నీకు ఇరికేనా? మన గల్లీలో రఘు ఉంటాడు చూడు, రఘు ఆ రఘు కంట ఆఫీస్ పని మీద బయటికి వెళ్తుంటే అది ఏంది అదేదో అంటారు చూడు, అదే ఏమో అంటారు, పతంగి ఆ పతంగి దారం అంట ఆయనకి ఇలా కోసుకుపోయిందంట. పద్మక్క ఏం చేద్దాము, ఈ పిల్లలు పాడుగాను పతంగిలు ఇప్పటి నుండే ఇంకా ఎగిరేయాలా? పాపం ఆయన మెడ ఇంత కోసుకుపోయింది, మనసంతా బాధ లేచింది. ఆయన పోరగాళ్ళు మీకు కూడా చెప్తున్నాను, జరా మీరు పతంగిలు ఎగిరేసేటోళ్ళు జర పండుగ రోజు ఎగిరేయండి. అందరు పాపం రోడ్ల మీద పడితే ఆయన మెడకాయ కోసుకుపోయింది, జర చూసి ఎగిరేయచ్చు కదా. పసి పిల్లలు ఉన్నారు ఆయనకి. పాపం నాకైతే నా మనసు అంతా కలకలా అనిపించింది. జర చూసి ఎగిరేయండి రా నాయనలు, మా మంచి పిల్లలు కదా, మీరు వజ్రాలు కదా, జర చూసి ఎగిరేయండి. ముందే పెద్ద మనిషి చెప్పినప్పుడు మాట వినాలి, వినకపోతే ఇలా పెద్ద మనిషి ఎందుకు చెప్తారు? మీ అందరు మంచిగా కూడా చెప్తారు కదా, అర్థం చేసుకోవాలి. గారెలు బూరెలు తినండి, ఈ పతంగిలు ఎగిరి ముఖం మొత్తం నల్లగా చేసుకుంటే ఏం వస్తుంది? ఆ ఎండకి నిల్చొని ఆ మొక్కలు చూడబుద్దే కాదు. ఎందుకు చెప్పు, అవసరమా? పండుగ అన్నప్పుడు ఏముండాలి, మంచిగా ఇంత నాటుకోడి కూర వండుకోవాలి, ఇంత పూరీలు చేసుకోవాలి, ఇన్ని బుజ్జీలు చేసుకోవాలి, మురుకులు చేసుకోవాలి, తినాలి, ఉండాలి. అంత కావాలంటే అందరు ఫ్యామిలీ కలిసి ఒక సినిమా చూడాలి. పతంగి ఎగిరేస్తాడు, ఆ చేతులు కట్లు మీ కట్లేమో కానీ ఈతలలో పానాలు తీసేటట్టే ఆ మాంజాలు ఉన్నాయి. పానాలు తీసే అంత మాంజాలు. పాపం పావురాలు చేస్తాయి, కాకులు చస్తాయి, పిట్టెలు చస్తాయి, అన్నీ చస్తాయి గా మాంజ దారంతో, ఆ దిక్కుమాల మాంజతోటి. పాపం మా గల్లీలో ఒక పిల్లగా ఆయనకైతే ఇట్లా కోసుకోతే నా పానం అంతా కలకల అయ్యింది. అందుకే చెప్తున్నాను, అందరూ జర చూసి ఎగిరేయండి, మాత్రం ఎగిరేకండి. ఈ ఏడు కాకపోతే మళ్ళీ ఏడు పండుగ వస్తుంది, జర చూసి ఎగిరేయండి. ఉంటా. మంచిగా పెద్ద మనిషి చెప్పినప్పుడు జర వినండి, మంచిగా బుద్ధి తెచ్చుకోండి. నేను అంటే తిడతలేను, జర చెప్తున్నాను, చూసి ఎగిరేయండి. అర్థమైందా? ఇక ఉంటా మళ్ళీ, సరేనా?